కాఫీ తాగక్క. వద్దు చందు, తాగక్క, కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అక్క, ఇందాకొచ్చిన ఆ ఆంటీ ఎవరు? తనని నేనెప్పుడూ చూడలేదు. అందుకని పార్థు బంధువా? అసలు ఎవరక్క? నన్నేం అడగొద్దన్నానా? ఏంటి సార్, శవం మీద లేచినట్టు శ్మశాని శబ్దం ఏంటి? ఏదో మాట్లాడండి. కృష్ణమూర్తి ప్రమాదంలో శవం అయితే అది ప్లాండ్ మర్డర్ అని మంట పెట్టిపోయిందేందిరా? కృష్ణమూర్తి శవం కాదు. అంటే మీ అందరి మనసుల్లో బతికే ఉన్నాను కదా, ఉన్నాడు కదా. మా అభిమానం కొత్తగా వచ్చిన ఆవిడకేం తెలుసు? కృష్ణమూర్తిని ఎలా చూసుకున్నాం? అవును పాపం, అందరూ కలిసి ఆత్మీయుల్లా అంతిమయాత్ర చేసి సాగనంపారు. ఇది ఖచ్చితంగా మన ఫ్లాట్స్ కొట్టేయడానికి కుట్రే అయి ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మన గురించి ఎలాగో తెలుసుకుని కృష్ణమూర్తి అనాథని ఇదంతా ప్లే చేస్తుందేమో. నేను అనాథనేంటి? మీరందరూ లేరు. ఇప్పుడు మీ గురించి ఎవరు చెప్పారు సార్? మీకెవరికి సంబంధం లేదని నాకు తెలుసు కదా. సంబంధం లేదని మీరెలా అంటారు? సో హంతకులు మీలోనే ఉన్నారు. ఎవరో ఒప్పుకొని అప్రూవల్గా మారితే శిక్ష తగ్గించే ప్రయత్నం చేస్తాను. లేదా హంతకులెవరో నేనే బయట పెడితే పడే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఆలోచించుకోండి. చూడండి, మేడం దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. చేయని తప్పుకు శిక్ష పడకుండా మీరు సేఫ్ అవ్వాలంటే హంతకులెవరో త్వరగా తెలియాలి. అది మీ చేతుల్లోనే ఉంది. అసలు ఈవిడెవరు? నా చావు రహస్యంతో ఈవిడికేంటి పని? అక్కడేమో ఇందుతో గొడవ, ఏం అడగద్దని ఇందు అంది. ఇలా అయితే ఈ వ్యవహారం తెలియదెలా? ఒకవేళ ఇది కూడా పార్దుగడ పనేనా? వాడైతే ఇలా రివర్స్లో ఎందుకు వస్తాడు? ఈ సంగతి ఏదో సీరియస్గా ఆలోచించాలి. అసలు ప్రాబ్లం ఏంటి? ఇందు. ఇందు ప్రాబ్లం ఏంటి? ఇందుని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్నగారికి మాటిచ్చాను. ఇస్తే ఇందుని పెళ్లి చేసుకోవాలి కదా. ఓరి నా బ్రదరు, నాకే స్పాట్ పెట్టావా? ఇందు నేను పెళ్లి చేసుకోవాలరా? ఇందు నాది. వైశం చేసుకోమని చెప్పాను కదా. చెప్పండి సార్. సార్ సార్ సింపుల్ లాజిక్ బిల్లా. నువ్వు ఇందుని ప్రేమిస్తున్నావా? లేదు కదా. ఇందు నిన్ను ప్రేమిస్తుందా? లేదు కదా. ఇందు ఫాదర్ చనిపోతున్నాడని, తన ఆఖరి కోరిక తీర్చాలని, చివరి క్షణాల్లో ఆయన్ని ప్రశాంతంగా సాగనంపాలని నీతో పెళ్లి కొప్పుకుందే తప్ప నువ్వంటే ఇష్టపడి కాదు కదా. am I right? సముద్రంలోంచి అల పుడుతుంది. అలలుంటేనే అది సముద్రం అవుతుంది. ఆ రెండింటిని విడదీయడం చాలా కష్టం. గెట్ అవుట్ అన్న మళ్ళీ ఎందుకు వచ్చారు? మా ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఈ కవర్ ఇచ్చెళ్ళాడు. కవర్లో మ్యాటర్ ఏమిటా అని తీసి చూశాను. చందు యుఎస్ ఎందుకు వెళ్ళనందో ఈ కవర్లో మ్యాటర్ చూశాక అర్థమైంది. చందు అడ్మిషన్ ఫీజు 50 లక్షలు అందినట్టుగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు పంపిన ఆన్లైన్ రిసిప్ట్. సో చందు సీట్ కన్ఫర్మ్డ్. ఆల్ ద బెస్ట్ చందు. ఆగండి, మీ దయా దాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు.